ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డు మిర్చి బస్తాలతో నిండిపోయింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో రైతులు మిర్చిని తీసుకురావడంతో మిర్చి యార్డు కిటకిటలాడుతుంది. రోజుకి దాదాపు 2 లక్షలపై చిలుకు మిర్చి బస్తాలు వస్తున్నాయి. ప్రస్తుతం 1 లక్ష బస్తాలు కొనుగోలు జరుగుతుంది. ప్రస్తుతం గుంటూరు మిర్చి యార్డులోని తాజా పరిస్థితిపై మరింత సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. మిర్చి సంబంధించి కూడా పెద్ద మొత్తం గత 3 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి గుంటూరు మిర్చి యార్డులో కనిపిస్తూ ఉంది. రోజుకి 2 లక్షల బస్తాలపై చిలుకు మిర్చి తరలి రావడంతో కూడా ఇక పూర్తి స్థాయిలో మిర్చి యార్డు నిండిపోవడంతో ఈరోజు మిర్చి యార్డుకి అయితే మన స్థలం ప్రకటించారు. ప్రస్తుతం చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గుంటూరు మిర్చి యార్డులో ఇప్పటి వరకు ఎన్నడూ చూడలేదు, మరి అలాంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. పెద్ద మొత్తంలో కూడా బస్తాలతో మిర్చి యార్డు మొత్తం నిండిపోయింది. సెలవు ప్రకటించడానికి ముఖ్య కారణం ఏంటి అసలు? ముఖ్యంగా సోమవారం రోజు వచ్చినటువంటి 1,50,000 బస్తాలు వస్తే అంతకుముందు స్టాక్ 50,000 ఉండటం 2 లక్షలు అవడం. ఈ 2 లక్షల బస్తాలు సేల్స్ అయిపోయినప్పటికి కూడా అవి లోడింగ్ జరగాలి అంటే దిగుమతులు ఆగాలంటే రైతులు బయట ఉండిపోయిన పరిస్థితి వచ్చింది. బయట ఉంటుంది. సోమవారం నైటు అనుకోకుండా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా విపరీతంగా రైతులు రావడంతో ఆల్మోస్ట్ మిర్చి యార్డుకి సోమవారం వచ్చిందే 2,40,000 బస్తాలు వచ్చాయి. దానితో బయట కూడా 56,000 బస్తాలు రోడ్ల మీద ట్రాఫిక్లో ఆగిపోయింది. ఇవన్నీ దించితే ఇక్కడ ప్లేస్ లేదు కనుక ఇవన్నీ కూడా సరుకు అయిపోయిన తర్వాత మళ్ళీ లోడ్ చేసి బయటికి పంపించిన తర్వాత మళ్ళీ దించుకుందాం అనే ఉద్దేశంతో నిన్న మేము సెలవని అనేది చెప్పకపోయినా రైతులకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఇక్కడ సరుకు ఎక్కువగా ఉంది, మీరు చిన్నగా స్లోగా రండి, హడాబుడిగా వచ్చేస్తే యార్డులో పట్టదని చెప్పాం. దానికి ఆ విధంగానే రైతులు కూడా రాత్రి తగ్గించి రావడం, దానికి 80,000 బస్తాలు మాత్రం రావడం జరిగింది. మొత్తం మీద ఆల్మోస్ట్ వాళ్ళ మిర్చి యార్డులు మొత్తం కూడా అమ్మకాలు జరిగాయి. 100కి 90% అన్నీ కూడా అమ్మకాలు జరిగిపోయాయి. ఇవాళ రాత్రికి చాలా వరకు కూడా ఎన్ని లోడింగ్స్ అయిపోయి మళ్ళీ ఫ్రీగా యార్డు ఉంటుంది. మళ్ళీ ఇవాళ నైట్ నుంచి మామూలుగానే రైతులందరూ రావచ్చు. వాళ్ళు వచ్చిన సరుకుని గిట్టుబాటు ధరకు అమ్ముకొని ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా ఇక్కడ ముఖ్యంగా ఒకటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిర్చి యార్డు గుంటూరులో, తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ రైతులు చెప్తున్నమాట వాస్తవం ఒకటే, అన్ని రాష్ట్రాల్లో కంటే మీ మిర్చి యార్డులో అన్ని వసతులతో పాటు రేట్లు కూడా బాగా పడుతున్నాయి. రైతుకి మంచి విలువ ఇస్తున్నారు. రైతుకి గిట్టుబాటు రావడం కోసం అటు ట్రేడర్స్ కానీ, ఎక్స్పోర్టర్స్ కానీ, ఇటు పాలకవర్గం కానీ ప్రయత్నాలు చేసి రైతుని బాగా చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మేమందరూ వస్తామన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ప్రభుత్వం నుంచి కూడా మాకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిధిలో వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వసతుల్లో గతంలో కంటే భిన్నంగా ఇక్కడ పూర్తిగా మినరల్ వాటర్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. అలానే ఏసీలో పడుకోవడానికి 400 బెడ్స్ ఏర్పాటు చేసి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సార్, పెద్ద మొత్తంలో ఎన్నడూ చూడలేదు, పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నాయి. కారణం ఏంటంటారు? అంటే మిర్చి పంట అధిక మొత్తంలో పండించేటువంటి పరిస్థితి ఉంటారా ఇటు ఏపీనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా? పక్క రాష్ట్రాల్లో సరుకుకి అక్కడ సేల్స్ లేకపోవడం వల్ల 2 రాష్ట్రాల సరుకు మనకు వచ్చి వస్తూ ఉంది. అంటే 2 రాష్ట్రాల్లో సేల్స్ లేనందువల్ల ఇక్కడికి వచ్చినందువల్ల ఆ రైతులు అక్కడ అమ్ముకోవడానికంటే ఇక్కడ అమ్ముకోవడానికి సుముఖంగా ఉన్నారు. ఇక్కడంటే మంచి రేట్లు పడుతున్నాయని, ఎమ్మటే డబ్బు ఇస్తారని, ఇక్కడ అన్యాయంగా ఉండదని, రేట్లు కాటాలతో పాటు అన్నీ సక్రమంగా మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే పక్క 2 రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కాబట్టి సరుకు ఎక్కువగా ఉంది. దానివల్ల కొంచెం మేము రైతులకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఏం సార్, ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. మిర్చి ధరకు గిట్టుబాటు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని చెప్పి ప్రతిపక్షాలు గగ్గోలు పెడతా ఉన్నాయి. మీరేం చెప్తారు? మేము ప్రతిపక్షాలకు ఒకటే చెప్తా ఉన్నాం. 2019కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగతలకు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మిర్చి యార్డులో ఏ విధంగా సరుకు వచ్చేది అనేది ఒక్కసారి బేరీ చేసుకుంటే, వాళ్ళ గుండెల మీద చేసుకుంటే ఏ విధంగా పంటలు పండించడానికి రైతులు సుముఖంగా ఉన్నారు ఆ రోజుల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి ఉచితంగా ఏమి ఇస్తున్నారు, ఉచితంగా వాటర్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడెంట్గా రైతులకు ఇచ్చినందువల్లే ఈరోజు ఇన్ని లక్షల బస్తాలు యార్డుకి వస్తామని. అంటే పంట ఏ విధంగా దిగుబడి అవుతుంది అనేది ఆ 2 ప్రభుత్వాలు ఆలోచించాలి. అప్పుడు గతంలో 19 ముందు ఏ రోజైనా 30,000 రూపాయలు మిర్చి అమ్మిందా? ఎప్పుడైనా
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర అంటూ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని గుండె మీద చేసుకుని మేము కాదు, రైతులు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఏదైతే గత సోమవారం నుంచే పూర్తి స్థాయిలో గుంటూరు మిర్చి యార్డు మొత్తం కూడా పెద్ద మొత్తంలో మిర్చి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ బస్తాలను అధిగమించేందుకు ఇప్పటికే కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి రైతుకు గిట్టుబాటు ధరలు లేదంటూ ఆరోపిస్తున్నటువంటి మాటలకైతే మాత్రం చైర్మన్ నిమ్మగల రాజనారాయణ ఒకటే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటూ ఉన్నారు. మరి అంతే విధంగా చూసుకోవచ్చు, ప్రస్తుతం ఫిబ్రవరి నెలలోనే గుంటూరు మిర్చి యార్డులో పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న మార్చి నాటికి కూడా పూర్తి స్థాయి సంసిద్ధం అవుతా ఉన్నాం. ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకు వస్తూ ఉన్నాం. ఏదైతే ప్రస్తుతం కోల్డ్ స్టోరేజ్లో నాణ్యమైనటువంటి మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో ఉంచేందుకు కూడా ఇప్పటికే అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అన్నీ కూడా చూస్తామని చెప్పి కూడా చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ అయితే మాత్రం స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఆసియా ఖండంలోనే అతిపెద్దైన గుంటూరు మిర్చి యార్డులో దాదాపు 60 ఏళ్ల చరిత్ర తర్వాత ఈ మొట్టమొదటిగా ఈసారి పెద్ద మొత్తంలో కూడా వివిధ రాష్ట్రాల నుంచి మిర్చి అయితే మాత్రం భారీగా తరలి వస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్, 6 టీవీ, గుంటూరు జిల్లా.